హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై రావణ్ ఫర్ యూ ఛానల్. మా ఛానల్ కొత్త వస్తున్నైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మనం చేసే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు వచ్చేసి మనం అయితే స్పిరిట్ మూవీ సందీప్ రెడ్డి వంగ గారు అయితే తీస్తున్నారు కదా. అయితే బర్బాస్ గారికి ఇలాంటి కండిషన్స్ అయితే పెట్టిండ్రు. అయితే ఈ మూవీలో వచ్చేసి మనకు ముఖేష్ రిషి గారు అయితే యాక్ట్ చేయబోతున్నారు అనేది ఈ వీడియోలో కొంచెం డీటెయిల్గా అయితే మాట్లాడడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఈ వీడియోకి వచ్చి 30 లైక్స్ ఇస్తున్నా. అందరు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నా. మీ అందరి వల్ల అయితే 260 సబ్స్క్రైబ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికైతే థ్యాంక్ యూ సో మచ్ గైస్. అయితే మనం అయితే ఈరోజు టాపిక్ డైరెక్ట్ వచ్చేసి మనం మాట్లాడదాం. అదే మన ప్రభాస్ గారు అయితే చాలా సినిమాలకైతే ఫారెన్ ట్రిప్‌కి అయితే వెళ్తున్నారు. అంటే ఇక్కడ మనకు ఫారెన్ ట్రిప్ అక్కడ బయటికైతే వెళ్తున్నారు. ఇది మన 'రాయసాబ్' షూటింగ్ మధ్యల తర్వాత వచ్చేసి 'ఫౌజీ' షూటింగ్ మధ్యలో అయితే చాలా అయితే గ్యాప్స్ అయితే ఇచ్చి బయటికైతే వెళ్తున్నారని చెప్పేసి అయితే అంటే ఆయన చేయికి ఫ్రాక్చర్ కావడం అయితే కొన్ని రోజులైతే అక్కడ లేచి ట్రీట్‌మెంట్ అయితే చేయడం అయితే జరిగింది ఫారెన్‌లో అయితే. అలాంటి దానిలో అయితే మనకు 'స్పిరిట్' మూవీ వచ్చేసి కండిషన్ అయితే పెట్టినాడు సందీప్ రెడ్డి వంగ గారు కొన్ని కండిషన్స్. అయితే ఎలాంటి కండిషన్స్ అంటే సార్ మనం సినిమా తీసేటప్పుడైతే మీరు ఎలాంటి టూర్స్‌కైతే వెళ్ళకూడదు. జస్ట్ సినిమా స్టార్ట్ అయ్యి ఎండ్ అయ్యే వరకైతే మీరైతే ఈ మూవీకి కంటిన్యూ అయితే ఉండాలి. వేరే మూవీస్ కూడా చేయొద్దు అని చెప్పేసి చెప్పిర్రంట. ఇంకొకటొచ్చేసి మనకు 'ఎనిమల్‌లో' టైటిల్ వచ్చేసి మనకు గోల్డెన్ ట్రిపుల్ ఉంటది. దానిలో వచ్చేసి 'స్పిరిట్' మూవీలో రెడ్ కలర్ అయితే ఇచ్చిండు. చూషిర్రుగా మనకు దీనిలో ఎంత వయలెన్స్ ఉంటదో మనం ఇది నా ఊహకే అందదు. అట్లాంటి వయలెన్స్ అయితే చూపించబోతున్నారంట సందీప్ రెడ్డి వంగ గారు. అలాంటి యాక్షన్ సీన్స్ కొరకు మనకైతే ఒక 6 అడుగుల కటౌట్‌ని తర్వాత ఈయన మన సందీప్ రెడ్డి వంగ గారు డైలాగ్స్‌తోటి అయితే కుమ్మి పడేస్తారని అయితే అనుకుంటున్నా. ఈ మూవీ కొరకు లీగల్‌గా ఎంత వెయిట్ చేస్తున్నారో నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకొకటొచ్చేసి ముఖేష్ రిషి గారైతే ఈ మూవీలో యాక్ట్ చేస్తున్నారా లేదా? అయితే ఈయన క్యారెక్టర్ ఏంది విలన్ రోల్ చేస్తున్నారా? లేకపోతే మన ఫాదర్ క్యారెక్టర్ అయితే చేస్తున్నారా అనేది మనకు ఇంకా రివీల్ కాలేదు గాస్. దీనిలో అయితే కన్ఫర్మ్ అయితే ముఖేష్ రిషి గారు అయితే ఉండబోతున్నారంట. ఈయన వచ్చేసి మనకు యాక్షన్ సీన్స్‌లో అయితే ప్రభాస్ గారితోటి కూడా కొన్ని ఫైట్ సీన్స్ ఉన్నాయని చెప్పేసి అయితే అంటున్నారు. ఇంక నెక్స్ట్ వచ్చేసి మనకు మాట్లాడేది ఈ మూవీ షూటింగ్ అయితే ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఈ మూవీ మనకు కంప్లీట్ అయిపోలేదు సారీగా సినిమా షూటింగ్ అయితే స్టార్ట్ అయింది. ఈ సినిమా వచ్చేసి మనకు డిసెంబర్ 2026 డిసెంబర్ ఎండ్ వరకైతే మనకైతే థియేటర్‌లకైతే రాబోతుంది 'స్పిరిట్' మూవీ. ఇలాంటి కండిషన్స్ అయితే కొన్ని అయితే పెట్టిందని చెప్పేసి అయితే అక్కడ అయితే వినిపిస్తున్న టాక్ అయితే మన అంటున్నారు. ముఖేష్ రిషి గారైతే దీనిలో అయితే ఉన్నారు అని 100% అయితే కన్ఫర్మ్ అయితే అయిపోయింది. ఖచ్చితంగా అయితే ముఖేష్ రిషి గారైతే యాక్టింగ్ అయితే మనకి 'ఇంద్ర' సినిమాల, తర్వాత వచ్చేసి 'అల్లు అర్జున్' గారి కొన్ని సినిమాల, తర్వాత వచ్చేసి మనకు 'ఎన్టీఆర్' గారి సినిమాలైతే చాలా సినిమాలైతే మనకైతే యాక్ట్ చేయడం అయితే జరిగింది ముఖేష్ రిషి గారు. అలాంటి క్యారెక్టర్ ఆయన కూడా 6 అడుగుల కటౌటే. ఆయన తర్వాత మన 'ప్రభాస్' గారు తడబడితే ఎట్లా ఉంటదో మనకైతే ఆల్రెడీ తెలుసు. కొన్ని క్యారెక్టర్స్ అయితే బయటికైతే రివీల్ చేసిండ్రు. మనకు 'వరుణ్ తేజ్' గారు కూడా దీనిలో ఉన్నారని చెప్పేసి అయితే బయటికైతే రివీల్ అయింది. మళ్ళా ఎప్పుడెప్పుడు అనేది ఒక్కొక్కటి కన్ఫర్మ్ చేస్తామని చెప్పేసి సందీప్ రెడ్డి వంగ గారు అయితే చెప్పడం అయితే జరిగింది. మరి ఇలా ఎంత నిజం ఉంది, ఎంత అబద్ధం ఉంది అనేది మనకైతే షూటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యే ముందు అప్డేట్స్ అయితే వస్తాయి. ఆ అప్డేట్ కొరకైతే మనమైతే లీగల్‌గా అయితే వెయిట్ చేస్తున్నాం. ఖచ్చితంగా అయితే మీకు అప్డేట్స్ వస్తే ఖచ్చితంగా అయితే వీడియో చేస్తాను నేను. ఈ వీడియో వచ్చేసి నేనైతే 30 లైక్స్ ఇస్తున్నా. 30 లైక్స్ చేసి కంప్లీట్ చేసుకుంటే ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా వస్తున్న మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ ఐకాన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ పలగొట్టండి కొడితే మన బెల్ ఐకాన్ పగిలిపోవాలి. అట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ అస్. లవ్ యూ ఆల్.